తెలంగాణ పాలిటిక్స్లో ఫార్ములా ఈ కార్ రేస్ వివాదం రాజకీయ సెగలు పుట్టిస్తోంది. ఈ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్కు ఉచ్చి బిగిస్తోంది. అరెస్టుకు సర్వం సిద్ధం చేస్తోంది ఈడీ. ఏసీబీ ముందస్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈ కేసులో కేటీఆర్ అరెస్టు నుండి 10 రోజుల పాటు తప్పించుకోగలిగిన ఈడీ కేటీఆర్కు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మనీ లాండరింగ్, ఫెమా రూల్స్ ఉల్లంఘించారంటూ తాజాగా ఈడీ కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ సీఈ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో త్వరలోనే కేటీఆర్తో సహా మిగతా ఇరువురికి ఈడీ నోటీసులు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏసీబీ నుండి కేసు పూర్వాపరాలు తెప్పించుకున్న సమాచారాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత సోమవారం లేదా మంగళవారం నిందితులకు నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వారిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో నెక్స్ట్ ఏంటి అనేది బీఆర్ఎస్ లో ఉత్కంఠంగా మారింది. కేటీఆర్ కు ఏసీబీ నమోదు చేసిన కేసులో తాత్కాలికంగానైనా ఉపశమనం లభించింది అనుకునే లోపే ఈడీ కేసు నమోదు చేయడంతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏసీబీ ఇది రెండింటిలో ఏదో ఒక కేసులో అరెస్ట్ అవుతారా లేక అరెస్టు నుండి కేటీఆర్ తప్పించుకుంటారా అనేది ఇటు సొంత పార్టీ నేతలతో పాటు తెలంగాణ ప్రజల్లో, రాష్ట్ర రాజకీయాల వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. గత పాలకులు, ప్రస్తుత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా తయారు చేశారని అన్నారు. కేటీఆర్ నిజంగా తప్పు చేస్తే ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని కేఏ పాల్ అన్నారు. నల్గొండ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని, తనకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా నల్గొండ ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అర్హత ఉన్న వ్యక్తి అని కొనియాడారు. మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ తప్పులు చేస్తే అరెస్ట్ చేయండి, కానీ రాజకీయ కక్షతో కాదని తేల్చి చెప్పారు. వందల మంది తప్పులు చేశారు, మోసం చేశారు, వాళ్లను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని కేఏ పాల్ గట్టిగా ప్రశ్నించారు. ఇక అన్ని తెలిసిన ఆర్ కృష్ణయ్య లాంటి మంచి నేత, మేధావి కూడా బీజేపీకి సపోర్ట్ చేయడం ఏంటని, ఇది చాలా బాధాకరమని అన్నారు. చివరిగా తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ ప్రజాశాంతి పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని మీడియా సాక్షిగా కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.